వ్యసనం వల్ల ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వ్యసనం అంటే వ్యసనాలు వేరు, శరీర వ్యసనాలు వేరు, దేవుని ఆత్మ వ్యసనాలు వేరు. ఆత్మ వ్యసనం అంటే ఎప్పుడు దేవుడే, ఇంకా రెండోది ఏమి లేదు. ఆత్మ వ్యసనం అంటే ఎప్పుడు దేవునితోనే ఉంటాడు, దేవుని వాక్యంతోనే ఉంటాడు. కానీ శరీర వ్యసనాలు ఏంటి? తాగుబోతనం, పేకాట, నరహత్య, వ్యభిచారం, దొంగతనం, ఇవన్నీ వ్యసనాల్లో. ఈ వ్యసనాల్లో పడ్డారంటే బయటికి రాలేడు. ఆ వ్యసనాలతో అయిపోయినట్టే మనిషి. అటువంటి వ్యసనాలకి లోను కాకుండా మనం ఉండాలంటే, జీవించాలంటే ఈ లోక శరీర వ్యసనాలకు ఆశపడి వ్యసనాలతో జీవించకుండా ఉండాలంటే, వ్యసనాల నుంచి విమోచించబడాలి అంటే ఆ వ్యసనాలతో ఏముంది? మన శరీరం నీరే పోతుంది, నా ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం ఉండదు, బాధలు ఉంటాయి, మరి మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు, అంతా గొడవలే, కుటుంబంలో గొడవలే, బయట గొడవలే, అన్నీ గొడవలే, బ్రతుకు భారంగా తయారవుతుంది. అందుకని ఇక్కడ అంటున్నారు 119 కీర్తన 119:28 వచనంలో, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. చూడండి ప్రియులారా, వ్యసనాల వల్ల నా ప్రాణం నీరైపోయిందని చెప్తూ ఉన్నాడు. వ్యసనాలతో, శరీర వ్యసనాలతో ఎక్కువగా ఆ వ్యసనంలో ఉన్నాడు అనుకోండి, శరీరం ఏముంది? కుసించిపోయి 100 సంవత్సరాలు ఆయుర్దాయం వల్ల 40 సంవత్సరాలుగా చచ్చిపోతున్నారు, 30 సంవత్సరాలు చచ్చిపోతున్నారు ఎంతోమంది పిల్లరా. దానికి కారణం అదే. ఆయుర్దాయం కూడా తగ్గింది ఈ వ్యసనాల వల్ల, ఈ పాపాల వల్ల. నోవహు జలప్రళయం ముందేమో 1000 సంవత్సరాలు ఆయుర్దాయం ఉండేది. పాపం చేత నోవహు జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు 100 సంవత్సరాలకు ఆయుర్దాయం తగ్గించారు. ఎందుకండి పాపముల వల్లే సృష్టిలో మార్పు జరిగింది పిల్లరా. మరి ఇప్పుడు ఆ 100 సంవత్సరాలలో కూడా నిండుగా 100 సంవత్సరాలు బతికేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లరా. దేవునికి స్తోత్రం. ఎందుకని? వ్యసనాల వల్లే. ఆ వ్యసనాలు లేకపోతే నిండు ఆయుష్ను దేవుడు ఇచ్చి కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కార్యం చేయటానికే ఈ 100 సంవత్సరాలైన దేవుడు మనకిస్తూ ఉంది. ఈ వ్యసనాలు పోవాలంటే, వ్యసనాలు తగ్గాలంటే, వ్యసనాల నుంచి విమోచించబడాలంటే నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.